మద్యం మత్తులో కొందరు యువకులు బీభత్సం సృష్టించారు. తాగిన మైకంలో బెల్ట్ షాప్ ఓనర్పై అడ్డువచ్చిన స్థానికులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హౌసింగ్ బోర్డు షాప్ వద్ద చోటు చేసుకుంది. హౌసింగ్ బోర్డులోని కోటి బెల్ట్ షాప్ దగ్గర బాలు అనే వ్యక్తి మద్యం సేవిస్తున్నాడని, లోని కోటి బెల్ట్ షాప్ దగ్గర బాలు అనే వ్యక్తి మద్యం సేవిస్తున్నాడని, కొత్తగూడెంకు చెందిన బాబు అతని స్నేహితులు తాగిన మైకల్లో బాలుపై దాడికి యత్నించారు. ఇది గమనించిన బెల్ట్ షాప్ ఓనర్ కోటి తన షాప్ వద్ద ఘర్షణకు దిగవద్దని వారితో వారిచ్చాడు. దీంతో విచక్షణ కోల్పోయిన యువకులు కోటిపై దాడికి పాల్పడ్డారు. అడ్డు వచ్చిన మోహన్ అనే వ్యక్తిని కొట్టారు. ఈ ఘటనలో షాపు ఓనర్ కోటి, బాలుకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా చుంచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గిరిజనులపై దాడికి పాల్పడిన యువకులపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఎంతమంది గిరిజన చట్టం పెట్టాల్సిందే వాళ్ళ మీద. వచ్చేసి అదే దారుణమైన విషయం అన్న ఇది. తెలిసిన అబ్బాయి వచ్చేసి అక్క నాతో గొడవ పడుతున్నారా అన్న ఫోన్ నెంబర్ ఇవ్వంటే నేను ఇవ్వలేదండి. నేను వస్తాపచ్చిందా నేను మాట్లాడుతుంటే నా మాట వాళ్ళు వినకుండా మా మీద నుంచి అబ్బాయిని కొట్టడానికి వెళ్ళారు. అబ్బాయిని కొట్టడానికి వెళ్ళినా మేము అప్పటికీ నచ్చతప్పనే ఉన్నాం. చిన్న ఆగండి ఒకరిని చేసి మీరు అలా కొట్టకండి, పైకి ఎందుకు వెళ్తున్నారు, ఆడవాళ్ళ మీద అలా రావడం కరెక్ట్ కాదు, మీరు అలా చేయకండి, ఆగండి, మీకు కోటి అనేది తెలుసా అంటే తెలుసు, ఎవరు ఆ బొచ్చుకో కోటిగాడు అనేసి వాళ్ళు చెప్పారు. అప్పటికి ఎందుకు మాట్లాడుతున్నావు అలా, చిన్న కోటి ఎవడో చూస్తే నీకు తెలుస్తుంది, నువ్వు అలా మాట్లాడకూడదు, నువ్వు ఆగు, నేను అప్పటికి 10 సార్లు చెప్పానండి. వాళ్ళ నోట్లో నుంచి తక్కువ ఏది రావట్లేదు వాళ్ళనేసి అలా అంటున్నారండి. నేను అప్పుడు వాళ్ళు మా మాట వినకపోయేసరికి నేను మా ఆయనకు ఫోన్ చేశాను. ఇక్కడ మా షాప్ దగ్గర గొడవ అవుతుందంటే మా ఆయన వెంటనే వచ్చారు. అప్పటికి అబ్బాయి షాప్లో వెళ్ళి దాక్కున్న షాప్లో నుంచి గుంజి అబ్బాయిని కొట్టారు. వాళ్ళు అబ్బాయిని కొట్టినా ఇక సర్లే ఆగండి నేను వసండి అన్న మాట్లాడదామనేసి ఆయన వినలేదండి. వాళ్ళు అప్పటికి మా ఆయన వచ్చేసరికి ఏమైంది అప్పటికి నచ్చి చెప్తుంటే వాళ్ళేమో మాట వినకుండా ఎవడరా నువ్వు, అసలు ఎవరు, మా వాళ్ళకి ఎవరైనా ఒక దెబ్బ తగిలితే మీరు ఒక్కళ్ళు కూడా బతారు, అసలు మీరు ఎవరు ఏంటి ఇక్కడ అనేసి వాళ్ళు కావాలని గొడవ పెట్టుకోవాలనేసి పెట్టుకున్నారు. మా ఆయన మీద చేసుకున్నారు. మా ఆయన అందరూ రౌండప్ చేశారు. ఇక ఆయన రౌండప్ చేసేసరికి మాకు కూడా ప్రాణభయం అనిపించి మేము కూడా వాళ్ళని చాలా మట్టికి, కానీ వాళ్ళు తాతేమో అక్క ఏం లేదు, తప్ప ఏం లేదు, ఓకే అక్క నేను అలా చెప్పలేదు కదా సరే వచ్చినా ఆగండి అయిపోయింది కదా, వాళ్ళకి నచ్చ కూర్చోబెట్టి చేస్తుంటే వాళ్ళు కావాలనేసి రిటర్న్ వెళ్ళిపోయి 20-30 బైకుల మీద బైక్ వచ్చేసి ముగ్గురు వచ్చేసి రాడ్లు కర్రలతో తీసుకొని అసలు మనిషి వెనక తిరిగి చూసే ప్రసక్తి లేకుండా వాళ్ళు రౌండప్ చేసేసి ఉరికిచ్చి ఆడోళ్ళని బ్లూ స్టార్ చేయడం, ఆడోళ్ళని కర్రతో కొట్టడం, పేషెంట్ అనే ఉన్న అతను కూడా చెప్పేసి తాగేసి విచ్చలవిడిగా తిరిగేసి వీళ్ళందరూ ఉసుగొలిపేసి అసలు అయ్యా బాబులకు వాళ్ళకి సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగేసి అంతా మొత్తం వచ్చేసి గ్యాంగ్ లాగా తయారొచ్చేసి కొట్టేసి అసలు ఏ విషయం లేకుండా అసలు తాగొచ్చేసి నిలబడరా మాకు చెప్పడానికి ఎంత దారుణమైన విషయం.